Audio Jungle. Audio Jungle. నిన్న ఏదైతే తిరుపతిలో బడుగు బలహీన వర్గాల నేత బీసీల ఉద్యమమే తన సర్వస్వంగా భావించి పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడిని తెలంగాణ బహుజన రాజ్యాధికార సమితి పక్షాన దాని అధ్యక్షుడిగా సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈనాడు బడుగు బలహీన వర్గాలు భారతదేశ వ్యాప్తంగా మరి 70 నుండి 80% ఉండి రాజ్యాధికారంలో వాటా లేకుండా ఉన్న సమయంలో మరి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం మేమెంతో మా వాటా కావాలని, అదేవిధంగా ఉద్యమంలో చట్టసభలలో రిజర్వేషన్స్ ఉండాలని పోరాడుతున్న నాయకుని పైన దాడిని బీసీల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బీసీలు ఒకవేళ ఏదైతే వారిపై దాడిని ఖండించని పక్షంలో అక్కడ ఉన్న ఏదైతే పోలీస్ అధికారులు మరి చుట్టపుచూపుగా వచ్చిండ్రా లేక వారు దాడి జరుగుతుంటే రక్షణ కల్పించలేని పోలీస్ వ్యవస్థను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉభయ రాష్ట్రాలైన తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలంతా ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీసీల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం.